వాడు లేవడు శ్వేత. ఎక్కడో బీదర్లో ఉండే నాకు, భీమవరంలో ఉండే నీకు మధ్య ఒక బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. అందుకే మనం బెంగుళూరులో కలిసాం. శ్వేత ఉండాల్సింది అభిరాజపాలెంలో కాదు, బీదర్లో నా కోటలో. వచ్చేస్తాను, నేనే నీతో పాటు వచ్చేస్తాను, బీదర్ వచ్చేస్తాను. నిజంగానా? నిజమే కదా? నిజంగా వస్తాను. నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటి? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా వస్తాను. నువ్వు వేసిన ప్రమాణం కంటే నీ భయం నాకు నచ్చింది. నీ భయం మీద నాకు నమ్మకం కలిగింది. పద వెళ్దాం. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వు, చివరిసారిగా నా వాళ్ళని చూసుకొని వస్తాను. ఆవు పులి కథ. దయచేసి నన్ను నమ్ము. అక్కడికి వెళ్ళాక నువ్వు ప్లేట్ మారిస్తే నాకు నా కుటుంబం ముఖ్యం. నాకు దొరికిన అవకాశం ముఖ్యం. ఎక్కడున్నావప్పా? కోడలు దొరికిందప్పా. కోడలు దొరికిందా? అవునప్పా, కోడలు లొంగిపోయింది. ఒకే ఒక్క చావుని చూసి లొంగిపోయింది. అంతమందిని చంపాల్సిన అవసరం లేదు. శభాషప్పా, ఎక్కడున్నావో చెప్పు, వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. కోడలు ఆవు పులి కథ చెప్పింది. చివరిసారి కుటుంబాన్ని చూసుకొని వస్తానంటోంది. జాలనిపించి పర్మిషన్ ఇచ్చాను. నా మంచితనాన్ని చేతకాని తనంగా వాడుకుంటే కోడలి కళ్ళెదురుకుండానే అందరినీ వేసేయండి. పంపిస్తున్నానప్పా. సరే అప్పా. పది నిమిషాల కంటే ఒక్క నిమిషం దాటినా ఒక్కరూ మిగలరు. యుద్ధభూమి అయిపోతుంది. వెళ్ళు. ఆగు. ఏడవ. నవ్వుతూ వెళ్ళి నవ్వుతూరా. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాలేదని చెప్పింది కదా, ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? చెప్పకుండా ఎందుకు వెళ్తుంది అత్తయ్య? ఎక్కడ కనిపించలేదా? అవి ఎక్కడ కనబడలేదు నాన్నగారు. ఎక్కడికి వెళ్ళింది ఏంటో. శాశ్వతంగా కనబడకపోతే బాగుంటుంది. గాబరా పడకుండా రఘురామయ్య గారు, ఇక్కడెక్కడ ఉండుంటుంది, వచ్చేస్తుందిలేండి. అంతా వెతికేవండి, గుడి దగ్గరలో అయితే ఖచ్చితంగా లేదు.
శ్వేత, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? మాతో ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏదైనా పర్సనలా అండి? ఎక్కడికి వెళ్ళారు శ్వేత? అందరూ అలా అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావేంటక్క? చెప్పు. చెప్పమ్మా. అమ్మకి ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయటికి వెళ్ళి మాట్లాడొచ్చాను. అమ్మకు బాలేదా? ఏమైందమ్మా? ఏదైనా సీరియస్ మ్యాటర్ అమ్మా? చెప్పండి శ్వేత గారు, మీ అమ్మగారు చేతి వంట తిన్నాం, మాకు చేతనైన సాయం మేం చేస్తాం. అమ్మకి ఎలా ఉందమ్మా? పర్లేదు అత్తయ్య, ఇప్పుడు బానే ఉందంట. అయ్యా, సమయం దాటకముందే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. అలాగే రామ్మా. రామ్మా. పదండి. తీసుకోమ్మా పట్టుబట్లు. తీసుకో. అపవిత్రమైన దాని చేత పవిత్రమైన పని చేపిస్తున్నారు మూర్ఖులు. టైం అవుతుంది, తొందరగా కానివ్వమ్మా. నువ్వు పట్టు వస్త్రాలు ఇస్తే స్వయంగా నా మనవడిచ్చినట్టేనమ్మా. శ్వేత గారు, ఆలోచించకండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. దుర్ముహూర్తం వచ్చిందంటే అంత అశుభమే జరుగుతుంది. త్వరగా కానివ్వండి. తీసుకోమ్మా. ఎంతో అదృష్టం తల్లి నీకు. తీసుకో శ్వేత. నేను తీసుకోలేను. వద్దంటావేంటమ్మా? ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం రాదు. పెద్ద ఆయన మాట కాదనుకో. మావి గారు, అమ్మకి ఒంట్లో బాలేదని తెలిసిన దగ్గర నుంచి నా మనసు ఏం బాలేదు. దయచేసి ఈ సంవత్సరం మీరే సమర్పించండి. వచ్చే సంవత్సరం నుంచి మీ మనవడే అన్ని బాధ్యతలు స్వీకరిస్తాడు. సరేనమ్మా, నీకోసం ఈ సంవత్సరం నేను సమర్పిస్తాను. వచ్చే సంవత్సరం మాత్రం నువ్వే సమర్పించాలి. సరేనా? అలాగే మావి గారు. మాటిచ్చావు, తప్పకూడదు. అలాగే. పంతులు గారు, అయ్యా, మీరు కానివ్వండి. అలాగే. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే. ఏమండి, చెప్పు శ్వేత. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడా? పూజ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు వెంటనే అమ్మని చూడాలనుంది. సరే పద. ఇద్దరం వెళ్ళిపోతే బాగోదు. మీరుండండి, నేను వెళ్ళొస్తాను. ఒక్కదాని ఎలా వెళ్తావు? నేను వస్తాను, పద వెళ్దాం. ప్లీజ్, నా మాట కాదనకండి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నేను పూజలో ఉండడం అది. ఎంతో దూరం కాదులేండి, వెళ్తాను. సరే, ఆటో వరకు వస్తాను, పద. పూజల నుంచి మీరు బయటికి రాకూడదు. సరే, నీ ఇష్టం. ఓకే.
కరెక్ట్గా 9 నిమిషాలు అయింది. చెప్పిన టైం కన్నా 1 నిమిషం ముందుగానే వచ్చేసావు. ఆవు పులి కథలో ఆవు కంటే నిజాయితీ కలిగిందనివి. ఐ లైక్ యూ. మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడుపెందుకు చెప్పు. ఇచ్చిన మాట ప్రకారమే వచ్చేసాను. మా వాళ్ళని వదిలేమని చెప్పు. నీకోసం ఏవైనా చేస్తాను శ్వేత. అప్పా, కోడలొచ్చినదా? వచ్చిందప్పా. బయలుదేరదాం, వచ్చేయండి. ముందు నువ్వు బయలుదేరప్పా. అలాగే అప్పా. ఒకసారి ఇవ్వు. ఇదిగో అక్క మాట్లాడుద్దంట. కంగ్రాట్స్ తమ్మా. థ్యాంక్స్ అక్క. మొత్తానికి సాధించావు తమ్మా. వజ్రముని వంశం గెలవటానికే పుట్టిందక్క. హ్యాపీ జర్నీరా. థ్యాంక్స్ అక్క. నా శ్వేత ఇచ్చిన మాట ప్రకారం వచ్చేసింది. మనం కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎవరిని ఏం చేయకుండా వదిలేద్దాం. అలాగే తమ్మా. బాయ్. ఓకే, కూల్ కూల్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
ఊరు దాటాం. ఇక నిన్నెవరూ కాపాడలేరు. కాపాడుతారనే ఆశని కూడా మనసులోకి రానివద్దు. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్నెత్తుకుని ఉట్టి కొట్టాను తెలుసా? ఊహల్లో అయినా చాలా అద్భుతంగా ఉంది. ఇంతకీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పొచ్చావు? మీనాక్షి ఆరోగ్యం ఎలా ఉందో, శ్వేత ఎంత కంగారు పడుతుందో ఏంటో. నేను శ్వేతతో పట్టే వెళ్ళేవాడిని నాన్నగారు. కాకపోతే పూజ సమయంలో నేను కూడా అక్కడ లేకపోతే బాగోదని శ్వేత నన్ను ఆపేసింది. అందుకే ఒక్కదాన్ని పంపించాల్సి వచ్చింది. అసలే కడుపుతో ఉన్న పిల్ల, ఈ సమయంలో నువ్వు పక్కనుండి ధైర్యం చెప్పాలిరా. అవునవి, అమ్మకు బాలేదని ఎంత టెన్షన్ పడుతుందో, ఎంత ఏడుస్తుందో. ఈ సమయంలో శ్వేత టెన్షన్ పడితే కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదబి. ఒకసారి ఫోన్ చేయబి. ఫోన్ ఎందుకన్నయ్య, నేనే డైరెక్ట్గా వెళ్తాను. ముందు ఫోన్ చేయబ్బి, నేను అర్జెంటుగా శ్వేతతో మాట్లాడాలి. సత్యపండు, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. సత్తిపండు ఇంకా రాలేదండి. రాకపోవటం ఏంటి? ఆ డప్పులు, ఆ వేషాలంటే వాడికి సరదా కదా, అక్కడే ఉండిపోయి ఉంటాడు. రిషినంద ఏదైనా కోరుకుంటే అది దక్కడానికి కాస్త లేట్ అవుతుందేమో గానీ దక్కటం మాత్రం పక్కా. నువ్వు 7 సముద్రాల అవతలున్నా నీకోసం వచ్చేవాడిని, దక్కించుకునేవాడిని, ఇలాగే తెచ్చుకునేవాడిని. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి కలగంటున్నాను తెలుసా? నువ్వు నా పక్కన ఉన్నావంటే నమ్మబుద్ధి కావట్లేదు. నా దేవత నాతో పాటు వస్తుందంటే ఎంత సంతోషంగా ఉంది తెలుసా? నన్ను రింగ్ అవుతుంది. లిఫ్ట్ చెయ్. కానీ నా తండ్రి, నా అక్క, నా మనుషులు అందరూ అక్కడే ఉన్నారన్న సంగతి మర్చిపోకుండా మాట్లాడు. హలో అమ్మా శ్వేత, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావేంటమ్మా? మీతో చెప్పి సంతోషంగా వెళ్ళడానికి నేను పుట్టింటికి వెళ్ళడం లేదు మావయ్య గారు. పుట్టెడు దుఃఖంతో నరకానికి వెళ్తున్నాను. నువ్వు చెప్తే మేం కాదంటావా చెప్పు. సారీ మావయ్య గారు. సరే సరే, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది మావయ్య గారు. పోన్లే. రేపు నేను మీ ఇంట్లో లేనన్న నిజం తెలిసిన తర్వాత నా తల్లి గుండె ఆగిపోతుంది. ఒకసారి ఇవ్వండి. ఆ, అమ్మ శ్వేత, అలా ఒంటరిగా ఎందుకు వెళ్ళిపోయావు? మా అత్త చెప్పుంటే ఎవరో ఒకరు తోడుగా వచ్చేవాళ్ళం కదా. మీరు తోడొచ్చే ప్రయాణం కాదత్తయ్య నాది. ఏంటమ్మా? అదే అత్తయ్య, మీరందరూ పూజలో ఉన్నారు. నేను ఆరోగ్యం బాలేని మనిషి దగ్గరికి వెళ్తున్నాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వచ్చేసాను. అత్తయ్య, నేను మాట్లాడతాను. శ్వేత, అక్క, టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. నువ్వు టెన్షన్ పడితే కడుపులో ఉన్న నా బిడ్డ టెన్షన్ పడుతుంది.
ఏడ్చి ఏడ్చి ఒంట్లో వాటర్ అంతా వేస్ట్ చేసుకున్నావు. కొబ్బరి బొండం తాగుదాం. తీసుకో. వద్దు, నీ చేత నాకేదిచ్చినా అది విషయంతో సమానం. తాగవా?